లేటెస్ట్‌గా అన్వేష్‌కి మరియు సన్నీ యాదవ్‌కి గొడవ అయితే స్టార్ట్ అయింది కదా! ఈ గొడవ వెనక ఉన్న నిజానిజాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా విషయంలోకి వెళ్ళే ముందు మనందరికీ తెలుసు అన్వేష్ ఒక ట్రావెలింగ్‌గా దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం అయితే తన జీవితాన్ని అయితే మొదలుపెట్టిండు. అప్పుడు తన జీవితంలో ట్రావెలింగ్‌గా మొదలుపెట్టినప్పుడు అతనికి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. దాదాపు ఒక 2 ఇయర్స్ కన్నా కొన్ని సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడైతే అటు మెలిసాతో ట్రావెలింగ్ మొదలుపెట్టిండు, ప్లస్ ఎప్పుడైతే తను చైనా సిరీస్ ఎప్పుడైతే వెళ్ళిండో అక్కడ చైనా సిరీస్లో ఇండియా యూత్ని తిట్టడం వల్ల అతను బాగా ఫేమస్ అయ్యటం జరిగింది. అయితే రీసెంట్గా అతను ఇండియా సిరీస్ని తిట్టడం వల్ల చైనాలో ఇండియాని తిట్టడం వల్ల బాగా ఫేమస్ అయింది. తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే ఆయన చేసిండు ఆయన ఫేమస్ కావడం కోసం. ఆయన ఏం చేసిండంటే మనందరికీ తెలుసు అంతకుముందు తెలుగులో ఫేమస్గా ఉండే ట్రావెలర్ వచ్చేసి రవి, తెలుగు ట్రావెలర్ రవి అని ఒక ఆయన ఉండే. తర్వాత ఇంకొక ఆయన ఉమా తెలుగు ట్రావెలర్ అని ఇంకొక ఆయన ఉండే. తర్వాత మనందరికీ తెలుసు యూఎస్ఏ రాజా అని ఒక ఆయన ఉండే. వీళ్ళందరినీ అయితే ఎప్పుడు అన్వేషణ వ్యూస్ కోసం వాళ్ళందరినీ ఎప్పుడు తిడుతూ ఉండేవాడు. అంటే ఈ యొక్క ప్లానింగ్లో భాగం ఏంటంటే ఇట్లా తిట్టడం వల్ల ఏంటంటే తిట్టినప్పుడు వ్యూస్ అనేది బాగా వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని చూసేవాళ్ళు కూడా అన్వేషణని చూసినప్పుడు ఏమైందంటే అన్వేషణ రైట్ చెప్పినా తప్పు చెప్పినా కానీ ఫాలో కావాలనే ఉద్దేశంతో సబ్స్క్రైబర్ పెంచుకోవాలనే ఉద్దేశంతో అన్వేషణని ఫాలో కొడతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ యొక్క స్ట్రాటజీలో భాగంగా అన్వేషణ అనేది ఎదుక్కుంటూ వచ్చిండు. ఆ యొక్క బూతులు, ఆ యొక్క మెలిసా ఉంది కదా, అన్వేషణ తిరుగుతుంది ఆ యొక్క పిల్ల వల్ల, మరియు తర్వాత వచ్చే చైనా సిరీస్లో బూతుల వల్ల ఇలా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం, ఎదుటి వాళ్ళ వల్లే అన్వేషణ అయితే క్లియర్గా ఎదిగిందని అయితే మనకైతే తెలుస్తుంది. అదవరికి మెలిసా పాపతో కానీ వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నప్పుడు అన్వేషణ యొక్క వ్యూస్ అనేది చాలా 1K 2K 30K అట్లా ఎక్కువ ఉండేవి కావు. ఎప్పుడైతే ఆయన ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని బూతులు తిడుతూ ఎప్పుడైతే వీడియోలు చేయడం జరిగిందో అప్పుడే తన వ్యూస్ అనేది పెరిగినాయి క్లియర్గా. అయితే రీసెంట్గా అన్వేషణ కన్ను వచ్చేసి సన్నీ యాదవ్ మీద పడ్డది. సన్నీ యాదవ్ మీద పట్టడానికి ఒక కారణం ఏంటంటే క్లియర్ కారణం ఏంటంటే సన్నీ యాదవ్కి దాదాపు 4 మిలియన్ వ్యూస్ ఉన్నారు. ఒక తెలుగులో ఒక ట్రావెలర్కి ఒక 4 మిలియన్ వ్యూస్ ఉన్నారంటే అది ఒక సన్నీ యాదవ్ మాత్రమే. ఎట్లయినా సన్నీ యాదవ్ని టార్గెట్ చేయడం వల్ల చేసి ఆ యొక్క వ్యూస్ సన్నీ యాదవ్ని చూసేవాళ్ళు ఉంటారు. దాదాపు 4 మిలియన్స్ అన్వేషణకి ఉంది. దాదాపు ఓన్లీ రీసెంట్గా 2 మిలియన్స్ వ్యూస్ టచ్ అయినాయి. ఇలా సన్నీ యాదవ్ని టార్గెట్ చేయడం వల్ల సన్నీ యాదవ్ని చూసేవాళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అన్వేషణని చూస్తారు, అన్వేషణ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే త్వరగా 3 మిలియన్ రీచ్ కావాలనే ఉద్దేశంతో తెలుగులో నెంబర్ 1గా ట్రావెలర్గా రీచ్ కావాలనే ఉద్దేశంతో అన్వేషణ ఇప్పుడు రీసెంట్గా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసినట్టయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా అన్వేషణ అనే వ్యక్తి ఒక ఫస్ట్ కాడ నుంచి కూడా తన యొక్క ఫేమస్ అయింది ఒక బూతుల వల్ల, తను ఫేమస్ అయింది ఆ మెలిసా పిల్ల వల్ల, తను ఫేమస్ అయింది ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బూతులు తిట్టడం వల్లే. ఆయన సొంతగా క్లియర్గా ట్రావెలింగ్ చేస్తే ఎవడు చూడడు. అలానే ప్లాన్తో ఏం చేసిండంటే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం, ఎదుటి వాళ్ళని తిట్టడం, ఎదుటి వాళ్ళు ఉన్న సబ్స్క్రైబర్స్ని తన వైపు తిప్పుకోవడం, అలా చాలామందిని అన్వేషణ ఆగం చేసిండు. అందులో భాగంగా ఆ యూఎస్ఏ రాజా, తెలుగు ట్రావెలర్ రవి, ఉమా తెలుగు ట్రావెలర్ ఉమా వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని ఇప్పుడు చాలా అధపాతాలని తొక్కేసిండు. అతను అదే ప్లాన్ కూడా ఇప్పుడు అన్వేషణ కన్నా వచ్చేసి సన్నీ యాదవ్ మీద పడ్డది. సన్నీ యాదవ్ని అనాలయం టార్గెట్ చేసి అతనికి 4 మిలియన్ వ్యూస్ ఉన్నారుగా, ఆ 4 మిలియన్ వ్యూస్ని తన వైపుగా తిప్పుకునేందుకైతే ప్లాన్ గీసిండు. ఆ ప్లాన్లో భాగమే ఇప్పుడు సన్నీ యాదవ్ని టార్గెట్ చేసినది మనకి క్లియర్గా అర్థం. ఏదేమైనా కానీ ఇలా ఒక ట్రావెలర్ అనేవాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ఎదగాలి. ఇలా ఒకళ్ళు టార్గెట్ చేసుకోకూడదు. ఒకవేళ అతను రియల్గా అమెరికాకి బండి వెళ్ళలేదు అనుకో, రియల్గా ఎవరు అమెరికాకి బండి వేసుకెళ్ళలేరు. ఎందుకంటే మధ్యలో సముద్రాలు ఉంటాయి. సముద్రాల్లో ఎవరైనా బండి తోలేరు కదా. అంటే సముద్రాల్లో షిప్లో వేసిండు, తర్వాత మా రోడ్డున్న చోట బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిండు. అది తప్పు. కానీ ఇట్లా బ్లేమ్ చేసి ఒకరిని టార్గెట్ చేయడం వల్ల నన్ను ఎదుగుతాం, నాకు వ్యూస్ వస్తాయి, నాకు వ్యూస్ రావడం వల్ల నేను ₹1,00,00,000 సంపాదిస్తా, 1,000 కోట్లు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో అన్వేషణ ఇలా ఇతర వాళ్ళని టార్గెట్ చేస్తూ అతనే తెలుగులో ఒక ప్రముఖ ట్రావెలర్గా కావాలని అయితే చూస్తుండు. ఏదేమైనా కానీ ఇలాంటి తప్పుడు బూతుల వల్ల ఇలా ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ట్రావెలింగ్ అట్లా అది అన్మెచ్యూర్డ్గా ఉండదు. ఏంటంటే మీరు క్లియర్గా అర్థమవుతుంది ఈ గొడవలు ఎందుకైతున్నాయి అంటే మీరు వ్యూస్ సంపాదించుకోవడానికి అవుతుంది. అన్వేషణ మాత్రం తన ఎదగడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం, ఎదుటి వాళ్ళని తిట్టడం, బూతులు తిట్టడం, అమ్మాయిలతో తిరగటం వల్లే ఫేమస్ అయ్యింది. అతను గొప్పగా ఏదో ట్రావెలింగ్ అవి చూపిస్తే దానికైతే ఫేమస్ కాలేదని క్లియర్గా నేనైతే చెప్పదలుచుకుని. దీని మీద మీ అభిప్రాయం కూడా